నమస్కారం, నేను చంద్రు. నేను ఇప్పుడు మకాబలిపురంలో ఉన్నాను. ముందు తీర ఆలయము చూద్దాం. ఇది తమిళనాడులో ఒక ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసు. ఇక్కడ ఎంట్రీ ఫీజు 40 రూపాయలు. ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంది. ఈ ఆలయాన్ని పల్లవరాజు 2వ నరసింహవర్మన్ నిర్మించారు. ఈ ఆలయము పక్కనే బీచ్ ఉంది. ఇది బంగాళాఖాతం బీచ్. ఈ సముద్రం తీరంలో ఆలయము ఉంది. నిజానికి ఇక్కడ తిరుమల నిలబై సైనించే ఆలయం నిర్మించబడింది. తిరుమల పేరు జలసైన పెరుమాళ్ ఆలయము. ఆ గుడికి 2 వైపులా తూర్పు మరియు పడమర దిశలో 2 శివుడు ఆలయము ఉన్నాను. తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలో 5 అంజులు ఉన్నాయి. పడమర ముఖంగా ఉన్న ఆలయము 3 అంజులను ఉంటుంది. ఇక్కడ నుండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇప్పుడు ఎక్కడ చూసినా శిల్పాలు ఉంది. ఇప్పుడు 2 ఆలయాల గర్భగుడిలో సోమకందర్ శిల్పం ఉంది. సోమకందర్ అంటే శివుడు, పార్వతి మరియు శిశువు మురుగన్ వంటి 3 దేవతల శిల్పం. మకాబలిపురంలో ఎక్కడ చూసినా ఈ శిల్పం ఉంది. ఇది సోమకందర్ శిల్పం. ఇదే ముందు ఇక్కడ 7 ఆలయాన్ని నిర్మించబడ్డాయి. వీరిలో 6 సముద్రంలో కళ్ళంతయ్యారు. బ్యాలెన్స్ ఈ ఒక ఆలయము బయట ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా నంది విగ్రహాలు వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఒక చెరువు ఉంది, నీటి లేదు. ఇది మకాబలిపురం బీచ్. బీచ్ ఎంత రద్దీగా ఉంది చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసినా రెడ్ కలర్ డ్రెస్, అందరూ మేల్మరుతురు భక్తులు. ఇప్పుడు గుర్రం రైడ్ ఉంది. ఇక్కడ నుండి తీర ఆలయము చూడవచ్చు. ఈ ప్లేస్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మకాబలిపురం 5 రథ ఆలయము. దీనిని ఏనుగు ఆలయము మరియు పాండవ రథము అంటారు. ఇప్పుడు రాళ్లతో చేసిన 5 రథాలు ఉన్నాయి. అందుచేసిన ఈ ఆలయము 5 రథాలు అంటారు. ముందు ఇది ద్రౌపది రథం. ఈ రథం లోపల కొట్రవై శిల్పం ఉంది. అర్జునుడు రథము మరియు ఈ రథము రాతి వేదికపై ఉన్నాయి. ఇక్కడ సింహం మరియు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఇది నగుల సగాదేవ రథము. ఇంట్లో శిల్పాలు లేవు. ఈ రథం అర్జునుడు మరియు భీమరథుని మధ్య ఒండ్రిగా ఉంది. ఇది ధర్మరాజుడు రథము. ఇప్పుడు నుంచి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. రథంలో గొప్పది మరియు చాలా అందమైన రథము ఈ ధర్మరాజు రథం. ఇదిలో 3 అంతస్తులు ఉన్నాయి. 2 అంతస్తులు బాగా చెక్కబడ్డాయి. నేల పూర్తిగా చెక్కబడలేదు. ఇందులో 40 శిల్పాలు ఉన్నాయి. సోమకందర్, అర్ధనారీశ్వరుడు, హరిహరన్, సుబ్రహ్మణ్యన్, భైరవుడు మరియు అనేక శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ 14 శివుని రూప శిల్పాలు ఉన్నాయి. ఇది 3వ రథం, భీముడు రథము. ఇది ఒక పెద్ద రాతితో కట్ చేసి నిర్మించబడింది. పైభాగం మాత్రమే బాగా చెక్కబడింది. దిగువన సరిగా చెక్కబడలేదు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది పడుకుని ఆవు విగ్రహం. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు వలకనేశ్వరుడు టెంపుల్, మహిషాసురమర్దిని హాలు, లైట్ హౌస్ మరియు చూడతక్క ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెత్త రాళ్ళు ఉన్నాయి. ఇది వలకనేశ్వరుడు శివుడు ఆలయము. ఈ ఆలయంలో ఒక విగ్రహం లేదు, పూజ లేదు. ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. రాళ్లలో మేట్లు చెక్కబడ్డాయి. ఎబ్బో ఎంత పెద్ద రాళ్ళు ఇది. ఇక్కడ నుండి మీరు మకాబలిపురం మొత్తం చూడవచ్చు. ఇప్పుడు ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు లేక్ ఉన్నాయి. ఇది ఒక నిర్మాణ ఆలయం. ఇందులో అనేక శిల్పాలు ఉన్నాయి. ఈ గర్భగుడిలో విగ్రహం లేదు. ఇది రాతితో తయారు చేసిన నీళ్ళ తొట్టె. ఇది లైట్ హౌస్. ఎంట్రీ ఫీజు 10 రూపాయలు. ఇప్పుడు నుంచి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ హౌస్. ఇది మహిషాసురమర్దిని మండపం. మండపం అంటే హాలు. ఇది లైట్ హౌస్ దగ్గర వలకనేశ్వరుడు ఆలయానికి గ్రింత ఉంది. ముఖద్వారం 4 స్తంభాలను కలిగి ఉంది.
టాప్లో వలకనేశ్వరుడు ఆలయం ఉంది చూడ. ఇది మహిషాసుర మర్దిని యొక్క ఉపశమన శిల్పం. ఇది ఒక యుద్ధభూమి దృశ్యం. మహిషాసుర మర్దిని రాక్షస సంహారం చేసిన దృశ్యం ఇది. ఇది సోమకంద శిల్పం. సోమకందర్ అంటే శివుడు, పార్వతి మరియు శిశువు మురుగన్. ఇక్కడ 3 గర్భగుడిలో ఉన్నాయి. అందులో ఒకదానిలో సోమకందర శిల్పం ఉంది. ఈ శిల్పంలో నంది దేవుడు ఉంది. ఇది సముద్రంలో పడి ఉన్న తిరుమల యొక్క ఉపశమన శిల్పం. దానికి సూర్య చంద్రులు ఉన్నారు. ఇది లక్ష్మీ అమ్మవారు మరియు ఇంద్రుడు శిల్పం. లైట్ హౌస్, ఎంట్రీ ఫీజు 10 రూపాయలు, మధ్యాహ్నం క్లోజ్డ్. నెక్స్ట్ ఇక్కడ నుండి రామానుజుల హాల్ వెళ్తాం. ఇప్పుడు ఎక్కడ చూసినా బెత్త రాళ్ళు ఉంది ఫ్లైట్గా. ఇది రామానుజ హాలు. ఇది మహిషాసుర మర్దిని కుడవరం మరియు పాత దీపస్తంభం మధ్య మండపం. ఇది ఒక బెత్త రాయి చెక్కబడింది. ఇది శివుని కోసం నిర్మించబడింది. కానీ ఈ ప్రదేశం వైష్ణవ ఆధీనంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న శిల్పాలను తొలగించారు. ఇది 7వ శతాబ్దంలో పల్లవరాజు పరమేశ్వరన్ దీనిని నిర్మించారు. ఇప్పుడు అందంలో విగ్రహాలు లేదు. ఇది రాయగోపురం. ఇది చూడటానికి ప్రవేశ ద్వారంలా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు మహాబలిపురం మొత్తం చూడవచ్చు. స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది స్త్రీ శిల్పం. ఈ ప్రదర్శనలో చాలా సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా శిల్పాలు. ఇది ద్రౌపది స్నానం ట్యాంక్. రాతిలో కట్ చేసి తయారు చేయబడింది. ఇదిలో నీరు ఉంది. ఇది ధర్మరాజు సింహాసనం. ఇది రాతిలో ఉన్నాను మరియు షైన్గా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసిన రాళ్ళు. ఇది కృష్ణ వెన్నబంతి. కృష్ణుడు వెన్నబుట్ట నుండి వెన్న దొంగతనం చేసే సరియా గుర్తు చేసింది. చాలా మంది ఈ రాయిని నెలపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. ఎంత పెద్ద రాళ్ళు ఇది. ఇది ఒక సెల్ఫీ పాయింట్గా ఇప్పుడు ఉన్నాను. ఇది ముమ్మూర్తి కుడవర 3 దేవుడు. ఈ 3 బెత్త రాళ్ళు మధ్యలో ఒక కుగ ఉంది. 3 దేవుడు కుగ అంటే బ్రహ్మ, శివుడు మరియు పెరుమాళ్. ఇలా వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు రాళ్ళు కట్ చేసి ఆలయము నిర్మించారు. ఇది ముమ్మూర్తి ఆలయము. ఇక్కడ శివునికి, తిరుమలకు మరియు బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. శివుడు మరియు తిరుమల శిల్పాలు ఉంది. బ్రహ్మడు శిల్పం లేదు. ఇది వినాయకుని ఆలయం. ఇది వరాగర్ హాలు. అందంగా చెక్కబడిన ఆలయం. ఇది తిరువిక్రమన్ శిల్పం. 3 లోగాలను కొలించాడు పెరుమాళ్. ఇది తిరుమగల్ శిల్పం. తిరుమగల్ అంటే లక్ష్మి. ఇది కొట్రవై శిల్పం. కొట్రవై అంటే లక్ష్మి సోదరి. ఇది వరాగమూర్తి శిల్పం. భూమాదేవి వరాగర్ ఓడిలో కూర్చున్న శిల్పాలు. ఇది పిడారి రథము మరియు వలన్కుటే రథము. ఇప్పుడు 2 రథాలు ఉన్నాయి. ఇప్పుడు రథము పూర్తిగా చెక్కబడలేదు. మాక్సిమం ఇప్పుడు ఎవరూ రాలేదు. ఈ ప్రదేశం మహాబలిపురంలో ఒంటరిగా ఉంది. ఇది వినాయకుని రథము. చాలా అందంగా పూజలు చేస్తున్నారు. ఇది రాళ్ళలో వినాయకుని శిల్పం ఉంది. సరే, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సూర్యనొప్పం. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు.